ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమ విషయంలో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక డ్రైవర్లకు ఇచ్చిన హామీలను మరిచారని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆటో వాళ్లకు అన్యాయమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. 12 ఏళ్ల నుంచి ఆటోలకు 20 రూపాయల మీటర్ నడుస్తుందని, మీటర్ రేటును 50 రూపాయలకు పెంచమని ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా రవాణా శాఖ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి మహాధర్నా ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్, మినీ గూడ్స్ వ్యాన్ యూనియన్స్, లారీ యూనియన్స్ అందరూ కలిసి బీపీడీఎంఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో నుండి ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్ సంబంధించిన డ్రైవర్ల సమస్యలపై ఈ రోజు ఇందిరా పార్క్ లో మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరంకుశ ఏదైతే ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము 10 ఏళ్లు పాలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతున్నది. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము రవాణా కార్మికుల సమస్యల గురించి, ఆటో, ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్ సంబంధించిన సమస్యలు ఒక్కటి కూడా ఇప్పటివరకు పరిష్కరించలే. 12 ఏళ్ల నుండి గతంలో ఉన్నటువంటి 10 రూపాయల మినిమం, 20 రూపాయలు ఉన్న మినిమం ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల నుండి అదే విధంగా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరైనా గతంలో కేసీఆర్ విమర్శించారు, బడా బాబులకు మీరు చేస్తున్నారు, కింది వాళ్ళను మీరు ప్రోత్సహిస్తలేరు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అలాగే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఏదైతే ఆయన సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారు తప్ప బీద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ డ్రైవర్స్ యూనియన్ కానీ